రాముడు కోసం ప్రాణాలైనా ఇచ్చే హనుమంతుడు సాక్షాత్తు రాముడి తమ్ముడైన లక్ష్మణుడితోనే యుద్ధం చేశాడని మీకు తెలుసా? అవును. రామాయణంలో అత్యంత విచిత్రమైన ఈ పోరాటం వెనుక ఉన్న అసలు రహస్యమేంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు. యుద్ధం తర్వాత రాముడు అశ్వమేధ యాగం చేస్తాడు. ఆ యాగ గుర్రాన్ని కాపాడే బాధ్యత లక్ష్మణుడిది. అయితే ఆ గుర్రాన్ని ఒక వీరభక్తుడు పట్టుకుంటాడు. అతడికి రక్షణగా నిలబడతాడు సాక్షాత్తు వాయుపుత్రుడు హనుమంతుడు. ఒకవైపు రాముడి ఆజ్ఞ, మరోవైపు భక్తుడి రక్షణ. లక్ష్మణుడు తన బాణాలతో విరుచుకుపడతాడు. కాని హనుమంతుడు తన శరీరాన్ని వజ్రంలా మార్చుకుని లక్ష్మణుడి అస్త్రాలన్నింటినీ చిటికిలో నిర్వీర్యం చేస్తాడు. సాక్షాత్తు ఆదిశేషుడి అంశ అయిన లక్ష్మణుడి శౌర్యం ముందు రామభక్తుడైన హనుమంతుడి బలం తలపడింది. ఈ భీకర పోరాటంలో ఇద్దరూ వెనక్కి తగ్గలేదు. లక్ష్మణుడు అత్యంత శక్తివంతమైన అస్త్రాలను ప్రయోగిస్తే హనుమంతుడు కేవలం రామనామ స్మరణతో వాటిని ఎదుర్కొంటాడు. ఈ యుద్ధం చూసి దేవతలు కూడా వణికిపోయారు. చివరికి సాక్షాత్తు శ్రీరాముడే స్వయంగా వచ్చి ఈ యుద్ధాన్ని ఆపాల్సి వచ్చింది. రాముడికి తన తమ్ముడు ఎంత ఇష్టమో భక్తుడైన హనుమంతుడు కూడా అంతే ఇష్టమని ఈ కథ నిరూపిస్తుంది. జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.